అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్. MDH. హాయ్ హలో నీ హావ్ వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. 10 రూపాయలు పెట్టి కొన్న వస్తువుపైనే సర్వ హక్కులు మనకుంటాయి కదా. అలాంటిది కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాపై నిర్మాతకు అధికారం లేదా? తాను తీసిన సినిమాని ఎప్పుడు విడుదల చేయాలో కూడా సొంతగా నిర్ణయించుకునే హక్కు లేదా? నిర్మాతల నెత్తి మీద ఓటీటీ సంస్థలు ఈ స్థాయిలో డాన్స్ చేయడానికి రీజన్ ఏంటి? దీనిపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. ఒకప్పుడు తమ సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకునేవాళ్లు నిర్మాతలు. కానీ అదంతా ఓటీటీ మార్కెట్ భూమిలో లేనప్పుడు, అది సినిమా స్థాయిని డిసైడ్ చేయనప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఓటీటీ సంస్థలే అన్నీ డిసైడ్ చేసేస్తున్నాయి. సినిమా పెద్దదైనా చిన్నదైనా వాళ్లు చెప్పిన టైంకే చెయ్యాలి, లేదంటే రైట్స్లో కోత తప్పదు. We at East Point Group of Institutions offer a wide range of courses that provide limitless opportunities, building skills over 2 decades. ఉదాహరణకు హరిహర వీరమల్లు సినిమానే తీసుకోండి. జూన్ 12న ఈ సినిమాను విడుదల చెయ్యాలి అనుకున్నారు నిర్మాత ఏఎం రత్నం. తనకిష్టం లేకపోయినా, టైం సరిపోదని తెలిసినా ఓటీటీ ఒప్పందాల కోసం జూన్ 12 అనుకున్నారు. కానీ ఇప్పుడది కుదిరేలా కనిపించట్లేదు. నెక్స్ట్ కొత్త డేటు వెతుక్కోవాలి అన్నా కూడా అదే ఓటీటీ సంస్థలపై ఆధారపడాల్సిన పరిస్థితొచ్చింది. జూలై 4న వీరమల్లును విడుదల చేస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన మొదలైంది. కానీ అదే రోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ విడుదల కానుంది. ఆ సినిమాకు కూడా ఓటీటీ డీల్స్ ఉంటాయి. అన్నీ మాట్లాడుకున్నాకే ఆ డేట్ లాక్ చేసుకున్నారు సితారా ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు సడన్ గా పవన్ కోసం డేట్ మారిస్తే వాళ్ల ఓటీటీ రేట్పై ప్రభావం తప్పదు. జూన్ 12 నుంచి వీరమల్లు వాయిదా పడితే 20న కుబేరా, 27న కన్నప్ప, జూలై 4న కింగ్డమ్, 11న ఘాటీ డేట్స్ లాక్ అయ్యాయి. అలా కాదని ఆగస్టు వైపు చూస్తే 14న వార్ 2, 27న మాస్ జాతర డేట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. ఇవన్నీ ఓటీటీ డీల్స్ ప్రకారమే లాక్ అయిన రిలీజ్ డేట్స్. వీటిలో ఏ డేట్ మారినా నిర్మాతలకు నష్టం తప్పదు. అందుకే ప్రొడ్యూసర్స్ అంతా ఇప్పుడు ఓటీటీ అండర్లోకి వెళ్లిపోయారని చెప్పేది. ఆల్రెడీ ఓటీటీ సంస్థల చేతిలో నిర్మాతలు కీలుబొమ్మలుగా మారిపోయారని స్టార్ ప్రొడ్యూసర్స్ కూడా చెబుతున్న మాట. ఇలాంటి టైంలో సీజీ సంస్థలు కూడా నిర్మాతలతో ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి. విఎఫ్ఎక్స్ బేస్డ్ సినిమా చేయాలంటే నిర్మాతలు వణికిపోతున్నారు ఇప్పుడు. బాహుబలి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో విజువల్ బేస్డ్ సినిమాలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు కనీసం కెరీర్లో ఒక్కటైనా అలాంటి విజువల్ వండర్ చేయాలనుకుంటున్నారు. అందుకే సీజీ కంపెనీలకు ఓ రేంజ్లో క్రేజ్ పెరిగిపోయింది. ఇందులో చాలా వరకు ఓవర్సీస్ కంపెనీలతో, కొన్నిసార్లు లోకల్ విఎఫ్ఎక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు మనవాళ్లు. ఇండియన్ బేస్డ్ విఎఫ్ఎక్స్ కంపెనీలతో టైఅప్ అయితే చాలా వరకు ఆలస్యం అవుతుందని చెప్తున్నారు మన నిర్మాతలు. కన్నప్ప సినిమాకు ఇదే జరిగిందని చెప్పారు మంచు విష్ణు. తాజాగా చిరంజీవి విశ్వంభర షూట్ పూర్తయి చాలా నెలలవుతున్నా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోవడానికి కారణం సీజీ వర్క్ కాకపోవడమే. ఇంకా చాలా బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. సినిమాలో సీజీ వర్క్ ఎక్కువగా ఉండటం, వాళ్లేమో ఇంకా వర్క్ పూర్తి చేయకపోవడంతో విశ్వంభర పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అలాగే హరిహర వీరమల్లు సీజీ వర్క్స్ కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. ఈ కారణంగానే సినిమాను మరోసారి వాయిదా వేయక తప్పట్లేదు. డేట్ చెప్పాలంటే విఎఫ్ఎక్స్ పూర్తి కావాల్సిందే. చిరంజీవి, పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, చాలా మంది స్టార్ హీరోల సినిమాలు కూడా కేవలం సీజీ వర్క్ కారణంగానే వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే వాళ్ళ సినిమా డేట్ చెప్పాలంటే ముందిక్కడ విఎఫ్ఎక్స్ కంపెనీల నుండి భరోసా రావాల్సిన పరిస్థితి. మరి అలా వాయిదా పడుతున్న సినిమాలు ఇంకా ఎన్నున్నాయో తెలుసా? హనుమాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత తేజ సజ్జ నటిస్తున్న సినిమా మిరాయ్. ఇది కూడా సూపర్ హీరో సినిమానే. ఎప్పుడో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం ఇంకా రాలేదంటే దానికి కారణం సీజీ వర్క్ లేట్ అవ్వడమే. ఎన్నో పోస్ట్ పోన్స్ తర్వాత సెప్టెంబర్ 5న విడుదల చేస్తామని చెప్పారు. అలాగే రాజాసాబ్ ఆలస్యానికి కారణం కూడా విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి కాకపోవడమే. సీజీ వర్క్స్ ను నమ్ముకొని కాంతారా 2 సినిమాకు కూడా చుక్కలు తప్పట్లేదు. ఈ సినిమా అక్టోబర్ 2న ఎట్టి పరిస్థితుల్లోనూ వస్తుందంటున్నారు మేకర్స్. కానీ వాళ్ళు చెప్పినంత ఈజీ అయితే కాదు ఈ డేట్ కు రావడం అనే టాక్ కూడా వినిపిస్తోంది. దానికి కారణం సినిమాలో చాలా వరకు విజువల్ ఎఫెక్ట్స్ తో కూడిన సన్నివేశాలుండటమే. బాలయ్య అఖండ 2లోనూ చాలా వరకు సీజీ షాట్స్ ఉన్నాయి.
టాకీ పార్ట్ వరకు బోయపాటి చాలా వేగంగా పూర్తి చేస్తున్నారు, కానీ సీజీ వర్క్ ఆయన చేతుల్లో లేని పని. అలాగే నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభూ, ఇండియా హౌస్ సినిమాలు చాలా కాలంగా సెట్స్ మీదే ఉన్నాయి. వీటిలోనూ సీజీ వర్క్స్ దే కీలక పాత్ర. మొత్తానికి విజువల్ ఎఫెక్ట్స్ ఉంటే సినిమా భారీగా ఉంటుందేమో గానీ విడుదల తేదీ కూడా బాగా ఆలస్యం అవుతుంది. 2026 సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి? మొన్నే కదా సమ్మర్ వెళ్ళిపోయింది, ఇంకా ఆ సందడే తగ్గలేదు. అప్పుడే నెక్స్ట్ సంక్రాంతి గురించి అడగటం కాస్త ఓవర్గా అనిపించట్లేదు అనుకుంటున్నారా? కానీ ఏం చేస్తాం, పొంగల్ పవర్ అలాంటిది. ఇప్పటి నుంచే ఆ సీజన్పై కర్చీఫ్ వేస్తున్నారు హీరోలు. మరి సంక్రాంతి 2026కి రాబోతున్న సినిమాలేంటో తెలుసా? సంక్రాంతికి రావడం అనేది హీరోలు ప్రెస్టేజ్గా తీసుకుంటున్నారు. సీనియర్ హీరోలైతే ఏడాదికి ఒక్క సినిమా చేస్తే అది ఖచ్చితంగా పండక్కొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ సంక్రాంతిని బాలయ్య తీసుకుంటే 2026 పొంగల్ను చిరంజీవి టార్గెట్ చేస్తున్నారు. అనిల్ రావిపూడితో చిరు చేస్తోన్న సినిమా పండక్కి రాబోతోంది. చిరంజీవి, అనిల్ రావిపూడి షూట్ వేగంగా జరుగుతోంది. జూన్ 7 నుంచి డెహ్రాడూన్, ముస్సోరీలో 10 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు అనిల్. ఈ సినిమా కోసం చిరంజీవి కూడా బల్క్ డేట్స్ ఇచ్చారు. చిరంజీవిని టార్గెట్ చేయడానికి మరో 2 స్టార్ హీరోలు వచ్చే సంక్రాంతికి రానున్నారు. ఇప్పటికే అనగనగా ఒక రాజుతో సంక్రాంతి బరిలో ఉన్నారు నవీన్ పొలిశెట్టి. అలాగే రవితేజ కూడా సంక్రాంతి బరిలోనే ఉన్నారు. 2 ఏళ్ల కిందట చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్య అంటూ పండక్కొచ్చిన మాస్ రాజా 2026 సంక్రాంతికి మాత్రం చిరంజీవితో పోటీ పడబోతున్నారు. కిషోర్ తిరుమలతో ఈయన చేయబోయే సినిమా సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. 40 రోజుల సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేయనున్నారు దర్శకుడు కిషోర్. జూన్ 16 నుంచి RT-76 షూట్ మొదలు కానుంది. జూలై 25 లోపు టాకీ పూర్తి చేయాలనేది మేకర్స్ ప్లాన్. మరోవైపు నవీన్ పొలిశెట్టి సినిమా షూట్ పండుగను టార్గెట్ చేసుకుని జరుగుతోంది. అలాగే విజయ్ హీరోగా నటిస్తోన్న చివరి సినిమా జననాయగన్ సైతం జనవరి 9న డేట్ లాక్ చేసుకుంది. ఇప్పటికే 2026 సంక్రాంతి బరిలో 4 సినిమాలున్నాయి. ఇంకా ఎన్ని జాయిన్ అవుతాయో చూడాలి. ఒక్క ఫ్లాప్తోనే రష్మిక మందన్న జోరుకి బ్రేకులు పడిపోయాయా? బాలీవుడ్ సంగతి పక్కన పెడితే మిగిలిన ఇండస్ట్రీస్లోనూ ఎందుకు రష్మిక జోరు చూపించట్లేదు? ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు మినహాయిస్తే ఈ మధ్య కాలంలో కొత్త ప్రాజెక్ట్స్ ఎందుకు సైన్ చేయట్లేదు? అసలు రష్మిక మందన్న ప్లాన్ ఏంటి? సినిమాలకి కావాలనే బ్రేక్ ఇస్తున్నారా? యానిమల్, పుష్ప 2, చావా లాంటి సినిమాల్లో అటు పర్ఫార్మెన్స్, ఇటు రొమాంటిక్ క్యారెక్టర్స్ చేస్తూ వరుస విజయాలు అందుకున్నారు రష్మిక మందన్న. ఈ 3 సినిమాలతో అమ్మడు బాక్సాఫీస్ క్వీన్ అయిపోయారు. ఈమె అడుగు పెడితే బొమ్మ బ్లాక్ బస్టర్ అనుకుంటోన్న సమయంలో సికిందర్ వచ్చి అంచనాలన్నీ తారుమారు చేసింది. సికిందర్లో రష్మిక మందన్న పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. కేవలం 2 పాటలకు పరిమితం చేశారు. రష్మిక లక్తో అయినా భాయ్కు హిట్ వస్తుందేమో అనుకుంటే భాయ్ బ్యాడ్ లక్ రష్మిక కంటుకుంది. దాంతో ఈ బ్యూటీకి చాలా కాలం తర్వాత ఫ్లాప్ తప్పలేదు. సికిందర్ తర్వాత రష్మిక జోరుకు కాస్త బ్రేకులైతే పడ్డాయి. ఆయుష్మాన్ ఖురానాతో ధామా చేస్తున్నారు రష్మిక. తాజాగా కాక్టైల్ 2లో షాహిద్ కపూర్కు జోడీగా ఎంపికయ్యారు రష్మిక. తెలుగులో ఎప్పుడో ఓకే చేసిన గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లైన్లోనే ఉన్నాయి. జూన్ 20న ఈమె నటిస్తోన్న కుబేరా సినిమా విడుదల కానుంది. చిన్న బ్రేక్ అయితే వచ్చింది గానీ చూస్తుంటే త్వరగానే బౌన్స్ బ్యాక్ అయ్యేలా కనిపిస్తున్నారు రష్మిక మందన్న. 12 ఏళ్లుగా ఓ సీక్వెల్ గురించి చర్చ జరుగుతున్నా ఇప్పటి వరకు మేకర్స్ మాట్లాడిందే లేదు. ఇండియాలో బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజీగా పేరున్న పుష్కర కాలంగా ఆ సీక్వెల్ వైపు వెళ్లట్లేదు దర్శక నిర్మాతలు. కానీ సడన్ గా ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చేసింది ఆ మూవీ. నేడో రేపో ఆ సీక్వెల్ వస్తుంది అంటున్నారు. అంతగా ఊరిస్తున్న ఫ్రాంచైజీ ఏంటో తెలుసుకుందానండి. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ధూమ్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ గురించి చెప్పనక్కర్లేదు. 2004లో ధూమ్తో మొదలైన ఈ యాక్షన్ డ్రామా 2013లో ధూమ్ 3 వరకు కొనసాగింది. ఫస్ట్ పార్ట్లో జాన్ అబ్రహం, పార్ట్ 2లో హృతిక్ రోషన్, పార్ట్ 3లో అమీర్ ఖాన్ దొంగలుగా నటించారు. తాజాగా ధూమ్ 4 గురించి చర్చ మొదలైంది. దీని ప్రీ ప్రొడక్షన్ షురూ అయింది. హెష్రాజ్ ఫిల్మ్స్లో అతిపెద్ద యాక్షన్ ఫ్రాంచైజీ ధూమ్. 2013లో అమీర్ ఖాన్ హీరోగా విజయ్ కృష్ణ ఆచార్య తెరకెక్కించిన ధూమ్ 3 తర్వాత మరో సీక్వెల్ రాలేదు. సాహో విడుదలైన కొత్తలో ప్రభాస్తో ధూమ్ 4 చేస్తారనే టాక్ వచ్చింది. కానీ అది జరగలేదు. ఆ తర్వాత అసలు ఈ సినిమా టాపిక్కే రాలేదు. ఇప్పుడు వార్ 2 దర్శకుడు అయాన్ ముఖర్జీ ధూమ్ 4 చేయబోతున్నారంటూ ప్రచారం జరుగుతోంది. బ్రహ్మాస్త్ర తర్వాత వార్ 2తో బిజీ అయ్యారు అయాన్ ముఖర్జీ. ఆగస్టు 14న వార్ 2 విడుదల కానుంది. దీని తర్వాత బ్రహ్మాస్త్ర 2 ఉంటుందనుకుంటే
సీన్లోకి సడన్ గా ధూమ్ 4 వచ్చింది. రణబీర్ కపూర్ దొంగగా నటించనున్నట్లు తెలుస్తోంది. వార్ 2 విడుదల తర్వాత ధూమ్ 4 పై మరిన్ని అప్డేట్స్ ఇస్తామంటున్నారు మేకర్స్. మొత్తానికి పుష్కర కాలం తర్వాత ధూమ్ ఫ్రాంచైజీలో కదలిక వచ్చింది. చూసారు కదా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ ఫిల్మ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. అరే తక్కువయ్యి కానీ అసలైంది వెయ్యి. MDH కాశ్మీరీ ఎర్ర మిర్చి పౌడర్.